ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి రాబోతుంది. ఈ నెల ఏప్రిల్ 2 గురువారం రోజు పౌర్ణమి తిథి ఏర్పడింది. ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొలత ఏర్పడకుండా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది. గురువారం రోజున పౌర్ణమి ఏర్పడడం అలాగే హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటించడం వల్ల అఖండ కుబేర రాజయోగం వరిస్తుంది. ఏప్రిల్ 2 చైత్ర పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియోలో చెప్పే పరిహారాలను చేస్తే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అవ్వాల్సిందే. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. విశేషంగా ఈ చైత్ర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని అలాగే హనుమంతుడిని పూజించాలి. జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఈ శక్తివంతమైన చైత్ర పౌర్ణమి రోజున ఉమ్మెత్త చెట్టును ముట్టుకుంటే చాలు. మీకు అలాగే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు సంవత్సరం అంతా పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ చైత్ర పౌర్ణమి రోజున పూజ చేసేవారు పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగించండి. ఈ రోజున పిండి దీపం వెలిగిస్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. ఈ సంవత్సరం అంతా రాజయోగాన్ని అనుభవిస్తారు. పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది. పౌర్ణమి రోజున తులసమ్మను పూజించిన వారికి 1 కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే నెల తిరుక్కుండానే ఆ అప్పు మొత్తం తీరిపోతుంది. విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. కాబట్టి చైత్ర పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. స్వస్తిక్ గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు వేయండి. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి 3 కోటి దేవతలు అడుగు పెడతారు. మీ ఇల్లంతా దైవశక్తులతో నిండి ఉంటుంది. ఇక మీ కుటుంబం అంతా భోగ భాగ్యాలను అనుభవిస్తారు. ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా రాళ్ల ఉప్పును మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేయండి. చైత్ర పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పు కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో నిండు చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి. మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో ఉన్న ధనలేఖ మెరుగుపడుతుంది. పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఎలినాటి శని దోషం వదిలిపోతుంది. మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ఈ శక్తివంతమైన చైత్ర పౌర్ణమి రోజున లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసుకోండి. కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పౌర్ణమి రోజున ఎర్రటి వస్త్రాన్ని ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది.
పౌర్ణమి రోజున లలితా సహస్రనామాలు పారాయణం చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ శక్తివంతమైన చైత్ర పౌర్ణమి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే మీ జీవితంలో మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు చైత్ర పౌర్ణమి రోజున తులసి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి భరిస్తుంది. పౌర్ణమి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే ఈ రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు. చైత్ర పౌర్ణమి రోజున నూనె కొనకూడదు. పొరపాటున ఈ నూనె కొంటే అప్పుల పాలవుతారని నమ్మకం. ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ చైత్ర పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. క్షణాల్లో అదృష్టం వరిస్తుంది. వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుతుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు జన్మించాడు. కాబట్టి ఈ రోజున హనుమంతుడిని స్మరించుకుంటూ సుందరాకాండ పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఈ పవిత్రమైన రోజున ఆలయాలకు వెళ్ళడం, నదీ స్నానాలు చేయడం, పేదవారికి దానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.